ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే నాట్య మయూరి. తన నయనాలతో మగవాళ్ళని, యూత్ ని, కుర్రోళ్ళని ప్రేరేపింపజేస్తున్న నైనికా గారు. నైని 365 పేజీల పుస్తకాలు, చెరగని రాతలు, ఏదో చీకటి గదుల్లో కూర్చుని తన కోసం ఆలోచించే ఆలోచనలు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. మీకు తెలిసిందా మీ వాయిస్ సమంత వాయిస్ అని? లేకపోతే ఎవరైనా చెప్తే తెలిసిందా మీకు? ఏమైనా సమంత గారి స్పీకర్ అని మింగారా? మేబీ అనుకుంటా, నాకు కూడా తెలీదు. నాకు ఫస్ట్ లో తెలిసేది కాదు. సో ఫ్రెండ్స్ కొంతమంది చెప్తే అప్పుడు మీకు ఒక అబ్బాయి నచ్చాలంటే ఎట్లాంటి అలవాట్లు, నడవడికలు ఉండాలి? మెయిన్ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. మెయిన్ ఫ్యామిలీని చూసుకొని సైడ్ ఫ్యామిలీని వదిలేదు. బ్యాచులరే కావాలి, నాట్ ఏ సెకండ్ హ్యాండిల్. నైనా, నైనిక రెండో ఒకటే, రెండిటికి అర్థం కళ్ళే వస్తాయి. నాయన అంటే మామూలుగా ముసలి అంటారు కదా, అమ్మ నాయన బాగున్నావు నాయన. ఆ నాయన ఫ్యూచర్ ఏమవుద్ది అనుకుంటున్నారు ప్రస్తుతం మీరు? ఇంకా ఏమనుకున్నారు? నా చేతిలో ఉంటే విజయ్ దేవరకొండను రామ్ చరణ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రామ్ చరణ్ గారు రెండో పెళ్లి చేసుకుంటారు ఒకవేళ ఛాన్స్ ఉంటే? ఇలా చేసుకుంటా. సరదాగా మీ వాయిస్ తో లక్ష్మీ స్టార్ లోకల్ పిల్ల ఒకసారి కాల్ చేద్దాము. నమ్ముతారా లేదో ప్రాంక్ కాల్ చేసి చూద్దాం. హలో సమంత గారు. హాయ్ అండి, నమస్తే అండి. మీ రీల్స్ నేను కొన్ని చూసా. అవునా? బాగుంది, కీప్ గోయింగ్ ఆన్. ఎప్పుడు మీరు ఇప్పుడు నాగసాస్త్రి గారు వెళ్ళి మ్యారేజ్ చేసుకుని మేము ఉన్నామండి. మీకు ఎప్పుడు మీ ఫ్యాన్స్ గా, మీ సైబాద్ లో ఎప్పుడు మా మంచి కోరుకున్న వాళ్ళు మేము ఉన్నామండి. మేము మీకోసం ఎంతవరకైనా వస్తాం. ఏడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? సమంత గారి ఫ్యాన్ అంటున్నారు, ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఆవిడ లైఫ్ చూసాక మీరు ఏం నేర్చుకున్నారు ఆవిడ నుంచి? సో జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖచ్చితంగా ఇదే నా జీవితం అని నిలబడాలి. సో మళ్ళీ ఇది ఓడిపోయాను కదా అని ఎక్కడే ఆగిపోవడం మా సామ్కి తెలియదు. సో నాకు కూడా తెలియదు. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే నాట్య మయూరి. తన నయనాలతో మగవాళ్ళని, యూత్ ని, కుర్రోళ్ళని ప్రేరేపింపజేస్తున్న నైనికా గారు. నైని మనతో పాటు ఉన్నారు. హాయ్ నైని గారు. హాయ్. సో సమంత గారు అనుకోవాలా, నైని గారు అనుకోవాలా, సమంత డూప్ జిరాక్స్ అనుకోవాలా, ఏమనుకోవాలి మిమ్మల్ని చూసి? ఏదనుకుంటే అది. సో నేను పర్టికులర్గా ఇది అని చెప్పను, మీ ఇష్టం. ఎట్లుందంటే సమంత గారు ఒక ఇంకొక 40-50 ఇయర్స్ వచ్చినప్పుడు వాయిస్ ఎట్లుంటుందో సేమ్ కొంచెం మాడ్యులేషన్ అయ్యి అట్లా ఉన్నట్టుంది. ఏమన్నా సమంత గారి స్పీకర్ అని మింగారా? మేబీ అనుకుంటా, నాకు కూడా తెలీదు. మోసం చేసి ఇట్లా మాట్లాడితే వాయిస్ డెలివరీ అని. హాయ్ అండి సమంత గారిని, సమంత ఎప్పుడైనా ట్రై చేశారు అట్లా ఫ్రెండ్స్తో ప్రాంక్ చేయడం కానీ? ఇప్పటికీ నేను ఆడుకుంటూనే ఉంటా ఫ్రెండ్స్. ఇప్పటి కాలంలో అంటే జనాలకి తెలిసిపోయింది కాబట్టి చేయలేను, బట్ ఒకప్పుడైతే ఆడుకున్నా. మీకు తెలిసిందా మీ వాయిస్ సమంత వాయిస్ అని? లేకపోతే ఎవరైనా చెప్తే తెలిసిందా మీకు? నాకు ఫస్ట్ లో తెలిసేది కాదు. సో ఫ్రెండ్స్ కొంతమంది చెప్తే అప్పుడు. ఏమైనా ఆవిడ మూవీస్ కి డబ్బింగ్ ఇవ్వడం అట్లా చేశారా? చాలా మంది చెప్పానని అనుకుంటున్నారు, బట్ ఇప్పటి వరకు చెప్పలే. ఆ ఛాన్స్ వస్తే ఒకవేళ? ముందు మా చిన్మయ్య గారు బిజీగా ఉండకుండా ఉంటే. అంటే చిన్మయ్య గారికి ఉంటే ఫస్ట్. ఓకే, మీ వల్ల ఆవిడ ఉద్యోగం పోస్ట్ పోకుండా ఉండాలనా? పాపం ఆవిడ కొంచెం షెడ్యూల్ బిజీగా ఉంటే నేను చెప్పే చాయిస్ వస్తుంది, మీరు చెప్పే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు మీరు ఇట్లా ఒక వాయిస్ మాడ్యులేషన్లో ఇంటర్వ్యూస్లో మాట్లాడాలి, మీ టాలెంట్ని తెలిపించాలి, చూపించాలని ఎప్పుడు అనిపించింది? నేను లాస్ట్ ఇయర్ వర్ష నిమోనియల్తో ప్రేమ కావాలి షో చేశాను. ఓకే. సో ఆ షో చేసేటప్పుడు వాళ్ళిద్దరి ముందు నా వాయిస్ని ఇచ్చా. ఫస్ట్ టైం నాకు అది. సో సోషల్ మీడియాకి నా వాయిస్ తెలియడం అదే ఫస్ట్ టైం. సో వర్ష గారు మాట్లాడు అన్నప్పుడు మాట్లాడా. సో అప్పుడు అది ఒక ఛానల్ వాళ్ళు విని సో ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో మ్యాక్స్ టీవీ ఫస్ట్ ఇంటర్వ్యూ నాది. ఓకే. సో ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మిలియన్స్ దాటేసింది. సో అప్పటి నుంచి ఎలా అట్లా మీకే తెలియలేదు మీ వాయిస్కి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని కూడా తెలీదు. సో ఇప్పుడైతే ఓకే, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీ వాయిస్కే ఇష్టపడాలి చాలా మంది ఉన్నారు. సో ఇన్స్టా ప్రొఫైల్లో చూస్తే సీరియస్గా ఉన్నారు, ఇక్కడ ఉంటే నార్మల్గా కూల్గా నవ్వుతున్నారు. అంటే సంబంధం ఏంటంటే భయపడించడానిక కుర్రల్ని? నో ఇన్స్టాలో కూడా నేను ఎప్పుడు కొంచెం
సిల్లీగానే ఉంటా, బట్ అన్ని విషయాల్లో కాదు. కొన్ని విషయాల్లో నవ్వాలి, కొన్ని విషయాల్లో ఏడవాలి, కొన్ని విషయాల్లో కొంచెం అంతే. సో నట సూత్రధారి లాగా. మీకు యాక్టింగ్ అంటే ఏమైనా ఇష్టం? అంటే యాక్టింగ్ కానీ పర్ఫామ్ చేయడం కానీ స్టేజెస్ మీద ఇష్టం. సో హీరోయిన్స్లో ఎప్పుడున్న హీరోయిన్స్లో ఎవరు అంటే మీకు ఇన్స్పిరేషన్ ఇష్టం? ఆల్వేస్ శామ్. సమంత గారే పక్క. సమంత గారి ఫ్యాన్ అంటున్నారు, ఇన్స్పిరేషన్ అంటున్నారు. Yeah. ఆవిడ లైఫ్ చూసాక మీరు ఏం నేర్చుకున్నారు ఆవిడ నుంచి? సో జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖచ్చితంగా ఇదే నా జీవితం అని నిలబడాలి. సో మళ్ళీ ఇది ఓడిపోయాను కదా అని ఎక్కడే ఆగిపోవడం మా శామ్కి తెలీదు. సో నాకు కూడా తెలీదు. ఎంత కష్టమైనా ముందుకే వెళ్తా. అమ్మో ఏమ్మాయి చేసేవాళ్ళు సమంత వయసులో ఉన్నావా? నిజంగా మొగోళ్ళు ప్లీజ్ మీకు కొన్ని ఫోన్లో రావచ్చు సమంత గారి నుంచి అని. సో వాయిస్ని మోసపోవద్దు ప్లీజ్. సో మీరు చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్స్ సర్జరీస్ అయ్యి సమంత గారి ఫేస్ కట్ చాలా మంది చేయించుకుంటారు. సో మీరు అట్లా ఫ్యూచర్లో ట్రై చేస్తారా? నో అలా ఏం లేదు. మా శామ్కున్న అందం ఎప్పటికీ తనకే ఉండాలి. సో తన అందం తనకి మాత్రమే సొంతం. వద్దు, ఆ అందాన్ని చూస్తూ బతికేస్తా. సరే, రష్మిక మందన్న అందంగా ఉంటారా, సమంత అందంగా ఉంటారా? నేను శామ్ ఫ్యాన్ని కాబట్టి నాకు అందంగా శామే కనిపిస్తుంది. సో ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమించిన వాళ్ళే అందంగా కనిపిస్తారు కదా. సో నాకు నా శామ్. ఎప్పుడైనా కలిసారా బయట? నో, కలిస్తే అసలు భూమి మీద ఎందుకుంటా, ఎక్కడ ఉంటా హెవెన్లో. అంటే మీ వాయిస్ సమంత గారిలో ఉందని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారా ముందు నుంచి? ఫస్ట్ నుంచి నాకు ఏమయ్యే చేసావే అప్పటి నుంచి తనంటే ఇష్టం. బట్ అంత పర్టికులర్ గా ఇష్టపడ్డాను అనేం లేదు. చిన్నప్పుడు ఎలా అంటే ఈ అమ్మాయి బాగుంది, ఈ హీరోయిన్ బాగుంది, ఇలా ఉండేది కదా. సో వాయిస్ తెలిసినప్పటి నుంచి ఆ ఇష్టం కాస్త ఇంకొంచెం పెరిగింది. వాయిస్ బట్టి ఆ వాయిస్ చిన్మయ్ గారితో తెలిసాక ఓకే యాస్టీస్ గా ఇద్దరు మాట్లాడినప్పుడు దగ్గరగానే ఉంటుంది. సో అలా సో మీరు ఏమైనా డబ్బింగ్ స్టూడియో అని పెట్టారా, లేకపోతే స్టార్ట్ చేయబోతున్నారా డబ్బింగ్స్? అలా ఏం లేదు, ఓన్లీ రీల్స్. సో మీ లైఫ్ ముందు ఎట్లా ఉంది, రీల్స్ లైఫ్ ఎట్లుంది, యూట్యూబ్ లోకి ఇంటర్వ్యూస్ లోకి శామ్ వాయిస్ అని తెలిసాక ఎట్లుంది మీ లైఫ్? ఫస్ట్ అంటే కామన్ నార్మల్ పీపుల్ ఎలా అంటే మనం కూడా అంతే. సో ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఇచ్చాక బయట మేబీ చూసే వాళ్ళు తిట్టుకోవద్దు. ఇప్పుడు బయటికి వెళ్తే చాలా మంది మీరు సమంత గారు కదా అన్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా? నాకు చూడగానే ఫస్ట్ పేరు గుర్తురా, సమంత గారు వాయిస్, సమంత గారు వాయిస్, సమంత గారు అన్న. సో సమంత కదా, అప్పుడు ఆ ఫీల్ ఎంత బాగుంటుంది. నన్ను కూడా గుర్తుపడతారా అంటే నేను సెలబ్రిటీని అయిపోయాను. గుర్తుపడుతున్నారా బయట? చాలా మంది ఫోటోస్. నిజానికి అబ్బాయిల ఫాలోయింగ్ కన్నా అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అంటే వాయిస్. సో ప్రతి ఒక్క అమ్మాయి కామెంట్ సెక్షన్ చూస్తే మొత్తం గర్ల్సే ఉంటారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. సో మీకు సపోర్ట్ చేస్తున్నారు. లేడీ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ నాకు. ఓకే. సో మీరు ఇంత అందంగా ఉన్నారు, ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీకు ప్రపోజల్స్ అవేం రాలేదా? నన్ను ఇంతవరకు ఎవరు ప్రపోజ్ చేయాలా? కమెంట్స్ లో ఐ లవ్ యూ అవి కామన్. ఒక పర్సన్ దగ్గరకు వచ్చి ఫేస్ టు ఫేస్ నువ్వు అంటే ఇష్టం అని చెప్తే దానికి అర్థం ఉంటుంది. ఎక్కడో దూరంలో ఉండి నువ్వు అంటే ఇష్టం అంటే ఎలా నమ్మాలి? సో అంటే మీకు చెప్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారా? మేబీ చేయొచ్చు. మీకు ఒక అబ్బాయి నచ్చాలంటే ఎట్లాంటి అలవాట్లు నడవడికలు ఉండాలి? మెయిన్ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. మెయిన్ ఫ్యామిలీని చూసుకోవాలి. నన్ను చూసుకోవాలి. మెయిన్ ఫ్యామిలీని చూసుకొని సైడ్ ఫ్యామిలీని వదిలేయాలి. బ్యాచులరే కావాలి, నాట్ ఏ సెకండ్ హ్యాండిల్. సో ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో అందరిలాగా పెళ్ళయ్యాక వదిలేస్తా ఫ్యామిలీని, అలా కాదు. సో ఫ్యామిలీ పర్సన్ కావాలి, టోటల్ ప్యూర్ లవ్ ని ఇవ్వాలి, ఎంతమందితో ఉన్ని, బట్ నాకంటూ ఒక స్పెషల్ ప్రేమని ఇవ్వాలి. మీకంటూ ఒక స్పెషల్ ప్రేమని, ఇంపార్టెన్స్ ని ఇవ్వాలంటారు అంతే ఒక మాటలో. ఒక అమ్మాయిలకి అబ్బాయి మీద ఉండే కోరికలు ఏంటి అంటే ఏం ఆశిస్తారు అమ్మాయిలు? నాకు అవన్నీ తెలీదు. మీరు ఒక ఒక ఆడపిల్ల కోరుకునేది ఎప్పుడు ప్రేమని. ఇప్పటి కాలంలో కొంచెం ప్యాషన్ పెరిగింది కాబట్టి సో అప్పుడప్పుడు షాపింగ్స్, గిఫ్ట్లు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆల్వేస్ ఎప్పుడు అమ్మాయిలు లవ్ నే కోరుకుంటారు. సో మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఫ్యూచర్ లో? ఇది చెప్పలేను నేను. ఇది ఏమో ప్రేమ. ఈ క్షణం నాకు ఎవరైనా బయటికి వెళ్ళక అబ్బాయి నచ్చితే అదే అంటున్నా. ఇక్కడ నేను ఏమో మా కెమెరామెనే నచ్చచ్చు, ఏమో ఆయన అయిపోయాక ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు, మీరు ఆయనే తీసుకోవచ్చు. చూద్దాం, రాసి పెట్టుంటే ఓకే. అయితే ఓకే, రాసి పెడితే ఓకే. ఓకే నాయన చూడండి ఒకసారి, ఏదైనా రాసి పెట్టుంటే ఓకే. ఓకే. సో ఓకే, మీకంటూ కోరికలు ఏమైనా ఉన్నాయి అంటే ఫ్యూచర్లో ఇట్లా అవ్వాలి, మోడల్ అవ్వాలి, అట్లా ఏమైనా?
అలా ఏం లేదు, చాలా మంది నన్ను అడుగుతుంటారు, మీరు మోడలింగ్ చేస్తున్నారా, ఆర్ యాక్టరా, డబ్బింగ్ ఆర్టిస్టా? ఇవన్నీ కాదు. సో నేను ఒక కామన్ పర్సన్ని, అండ్ నాకంటూ గోల్స్ ఏమీ లేవు. సో అయితే 2 గోల్స్. మా ఊర్లో ఒక రామాలయం ఉంది, అది నేను చనిపోయేలాగా కట్టించేయాలి. సో ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవాలి, అంతే. సో నిజంగా మీరు అంటే ప్రొఫైల్లో కనిపించే అంత సీరియస్ మనిషి అయితే కాదు. పాపం అడగగానే ఇంటర్వ్యూకి కూడా వచ్చారు. సో సరదాగా మీ వాయిస్తో మన స్క్రాప్ బ్యాచ్ ఎవరైతే ఇన్స్టాలో ఉన్నారో వాళ్ళని మీ వాయిస్తో నమ్ముతారో లేదో చూద్దాం, ఓకేనా? సో తెలిసి నమ్మరు, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ చూసేశారు. అంటే చూద్దాం. అంటే మీరు ఓకే, నేను మీ వీడియోస్ చూస్తాను, నైస్ మీటింగ్ అని చెప్పండి. సో మన లక్ష్మీ స్టార్ లోకల్ పిల్ల ఒకసారి కాల్ చేద్దాము. సో ఆవిడ పేరైతే నవ్వు వస్తుంది. సో ఒకసారి నమ్ముతారో లేదో ప్రాంక్ కాల్ చేసి చూద్దాం. ఫస్ట్ నాకే నవ్వు వస్తుంది. హలో లక్ష్మి గారు, మాట్లాడతారా? ఇవ్వనా ఫోన్ ఒకసారి? ఒకసారి ఉండండి, మళ్ళీ చేస్తాను నేను. ఒకసారి నాకు తెలిసి నమ్మరు. కాదు రికార్డింగ్ స్టార్ట్ చేసుకుంటున్నారు. సో సమంత గారు నాతో మాట్లాడారు అని నిరూపించుకోవడానికి పాపమ్మ రికార్డింగ్ కూడా పెట్టుకుంటున్నారు. సో చూద్దాం ఏం జరిగిద్దో. ఫోన్ చేస్తా అంటున్నారు. సరే మా బాలుకి చేసే ఆ గ్యాప్లో బాలుకి చేయనా? బాలు అసలుకే నమ్మడు, హైబ్రిడ్. ఏం చేస్తుంది బాలు, నా ఫ్రెండే, మేబీ నమ్మడా? సరే కాల్ చేస్తున్నా. లోకల్ పిల్ల చేస్తుంది ఈ గ్యాప్లో. సరే లోకల్ పిల్లతో మాట్లాడిద్దాం ఒకసారి. హలో లక్ష్మి గారు, చెప్పండి. మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతారు, ప్రెస్ మీట్ అయిపోతుంది. ఇవ్వండి. హలో సమంత గారు. హాయ్ అండి, నమస్తే అండి. మీ వీడియోస్ నేను కొన్ని చూసా. అవునా? బాగుంది, కీప్ గోయింగ్ ఆన్. నేను ఎక్కువ ఆడపిల్ల గురించి మాట్లాడతానండి, అన్నయ్య గురించి మాట్లాడతా. ఓకే గుడ్. మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ప్రతి విషయాలు నేను వీడియో చూస్తూ ఉంటాను, ఏడ్స్ కూడా వస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే మీరు ఎంత మంచిదని మాకు తెలుసు. ఆల్రెడీ డాగ్స్ అయితే ఎంత ప్రేమగా చూస్తారు మీరు. మళ్ళీ లేని పిల్లల్ని, చిన్న పిల్లల్ని, వికలాంగుల్ని వాళ్ళని వెళ్ళి అక్కుని చేసేసుకుని అమ్మలా ఒక మదర్ తెరేసా కన్నా బాగా చూసుకుంటారు మీరు. లవ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎప్పుడు మీరు ఇప్పుడు నాగశాస్త్రి గారు వేరే మ్యారేజ్ చేసుకుని ఫీల్ అవ్వద్దు. మేము ఉన్నామండి మీకు. ఎప్పుడు మీ ఫ్యాన్స్ గా, మీ సైడ్ బ్లాగ్స్ గా ఎప్పుడు మా మంచి కోరుకున్న వాళ్ళు మేము ఉన్నామండి. మేము మీకోసం ఎంతవరకైనా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇష్టం ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం? ఇప్పుడు ఎలా ఉంది మేము వెళ్తాం? హలో మేడం, హెల్త్ ఎలా ఉంది మేడం ఇప్పుడు? ఆవిడ వెళ్ళిపోతున్నారు, కాల్ ఇచ్చారు. ఓకే థ్యాంక్ యూ అని. లక్ష్మి గారు ఓకేనా? నాకు చాలా సమంత గారితో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా. అవునా? సో అనుకోకుండా ప్రెస్ మీట్ ఒకటి ఉంటే వచ్చారు. సో అదే మాట్లాడిచ్చాను. మీ రీల్స్ గురించి చెప్పాను, ఇట్లా చేస్తారు రీల్స్ అని. లవ్ యూ బేబీ, లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. ఆమెతో మాట్లాడాలని ఎప్పటి నుంచో కోరిక. నా కోరిక నెరవేర్చేందుకు నీకు ఎప్పుడైనా నేను ఏదో నేను ఇస్తాను నీకు. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ గంట తర్వాత కాల్ చేయనా? ఓకే బాయ్. అయిపోయింది ఇంక. నాకు చెక్ వేస్తారు, నాకు అర్థమైంది, నాకు చెక్ వేస్తారు. సో వీళ్ళ ఫ్రెండ్ నటనం స్టార్ కి చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఎలా అంటే చిన్మయ్య గారిలో మాట్లాడితే డౌట్ వచ్చేస్తుందని అందుకని శ్యామ్లా మాట్లాడి. సో నటనం స్టార్ గారు వాట్సాప్ కాల్ ఎత్తుతారు. సో ఆయనకు ఒకసారి కాల్ చేసి ఆయన నమ్ముతారో లేదో చూద్దాం, జస్ట్ ట్రై అయితే చేద్దాము. హలో శేఖర్ గారు, అది సమంత గారు ప్రెస్ మీట్కి వచ్చాము, ఒకసారి మాట్లాడినా? ఇస్తున్నా. సో నటనం స్టార్ గారని రీల్స్ చేస్తారు శామ్ గారు. సో మన ఇన్స్టాలో కూడా ఆయన చాలా ఫేమ్. ఒకసారి హాయ్ చెప్పండి. హలో కెన్ యూ హియర్ మీ? కరెక్ట్ వాయిస్ మాట్లాడండి. ఎవరు? హలో కెన్ యూ హియర్ మీ? వినిపిస్తోందా? శేఖర్ కొడంగల్. ఓకే, మీ రీల్స్ కొన్ని చూసాను, బాగున్నాయండి. హలో కరెక్ట్ మాట్లాడమను. హలో ఆయనకి నెట్ సిగ్నల్స్ లేవు, ఆయనకి అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఆయన
ఆయన మొత్తం మీదకి వచ్చేలా ఉన్నాడు కొట్టడానికి. సో ఉప్పల్ బాలు గారికి చేస్తున్నాను. కట్ చేసాడు చేయగానే, అంటే అసలు నా ఫోన్ ఎత్తడం కూడా ఇష్టం లేదు బాలుకి. యువశేఖర్ కొడంగల్ చేస్తున్నాడు. హలో, అదే శేఖర్ గారు, మన సమంత గారు ఉన్నారు కదా, ప్రెస్ మీట్ కి వచ్చారు. ఇందాకే లక్ష్మి గారితో మాట్లాడిచ్చా, లోకల్ స్టార్, మీరు మాట్లాడతారని చెప్పా, రీల్స్ చేస్తారు అని చెప్పాను. ఇవ్వనా ఒకసారి? ఓకే ఓకే. నటనం స్టార్ అని రీల్స్ బాగా చేస్తారు. సో ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్. ఒకసారి మాట్లాడండి, హలో ఒకసారి. యస్ సార్, హౌ ఆర్ యు? మీ రీల్స్ కొన్ని చూసాను, బాగున్నాయి. హలో, సమంత? యా, ఎవరండి మీరు? సమంత గారా? నేనే అండి మాట్లాడేది. ఇంకా వాయిస్ అంత సౌండ్ చిన్న స్లో వస్తుంది. ఇక్కడ కొంచెం. అవును. అవునా, చెప్పండి. మీ రీల్స్ కొన్ని చూసాను, బాగున్నాయండి. థ్యాంక్ యూ. సో ఇంకా అలానే కంటిన్యూ చేయండి. చేస్తానండి. జరా వేరే వర్కులో బిజీ అయిపోయి చేయకొచ్చిన చేస్తాను. మా మూవీలో చేయండి. ఓకే, ఏమైనా అవకాశాలు ఉంటే చెప్తాను. సో కీప్ గోయింగ్. ఆల్రెడీ మీ రీల్స్ చూశాను, నేను కూడా చూశాను. పోస్ట్ అప్లోడ్ చేస్తే మెసేజ్ చేస్తే మీరు ఎవరు పట్టించుకోరు కదా, అందుకని నేను ఎవరికి రిప్లై అయ్యానుకుంటా. ఆడిషన్స్ ఉన్నప్పుడు చెప్పండి ఆయనకి కాస్త. థ్యాంక్ యూ. మూవీలో ఏదైనా ఓకే, ఏమైనా అవకాశాలు ఉంటే నేను విద్యా గారికి చెప్తాను, మీకు చెప్పండి. ఓకే, బాయ్. హలో శేఖర్ గారు, ఏమైంది మీ వాయిస్ నైస్ గా ఉంది? అది కొంచెం వాయిస్ చిన్నగా వస్తున్నారు, పొద్దు నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడి సో వాయిస్ చిన్నగా వస్తుంది. అది రాజు డేంజర్ స్మైలీ గారి గురించి అడిగారు. సో ఆయనకి ఈయన గొడవలు అంట కదా అన్నారు సమంత గారు. లేదు ఓన్లీ సోషల్ మీడియా వరకే, నిజం కాదన్న. ఆయనకు నాకు గొడవలు అనేది శ్రీవిద్య అది సోషల్ మీడియా వరకే ఉంటది. ఎవరైనా ఎక్కడ ట్రోలింగ్ ఉంటే గొడవలు అనేవి ఉంటాయి. అదే ఇప్పుడు ట్రెండింగ్ లో ఎవరికి వాళ్ళకు కంటెంట్ వీడియోలు చేయడానికి రాదు. ఫస్ట్ అది మనం ఫేమస్ అయినాం కదా, దాని గురించి నాకు ఓకే ట్రోలింగ్ చేసే వీడియోలు గట్లుంటాయి. కాదు శేఖర్ గారు హలో, కమర్షియల్ అయిపోయారు, మనీ తీసుకున్నారు, బయట వీడియోస్ కన్నారు, మొన్న కమెంట్స్ వచ్చాయి. నిజమేనా అండి? అపోహలా? నిజమేనా అపోహలా అవన్నీ? ఫేక్ అండి అవన్నీ ఎవరు నమ్ముతారు ఈ రోజు రేపు జనాలు? ఓకే, ఇచ్చేవాడు ఎవడు, తీసుకునేవాడు ఎవడు, నమ్మేవాడు ఎవడు, ఎవరు నమ్ముతారు చెప్పు జనాలు? లేదు, బషీర్ మాస్టర్ యువశేఖర్ కొడంగల్ ఒకటైపోయారు, ఫుల్ ఫేస్బుక్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు అని అన్నారు. అది ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్ కూర్చున్నప్పుడు ఆయన నువ్వు కూర్చున్నప్పుడు అవన్నీ బయట పడతాయి నిజాలు. ఓహో, అంటే అన్ని కల్పితాలు. ఫోన్లలో మాట్లాడితే కాదు కదా. శ్రీదేవి గారు, శ్రీదేవి కాదండి, శ్రీవిద్య. పేరు చెప్పడం కూడా తొందరగా అయిపోయింది. అదే కల్పితాలు అవన్నీ. డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడుతున్నా, ఫోన్ లో మాట్లాడేది వేరు, ఇంటర్వ్యూ ఇచ్చేది వేరు, ప్రెస్ మీట్ తోటి మాట్లాడేది వేరు. సో ప్రెస్ మీట్ పెడదాం ఈసారి మరి? పెట్టండి. ఆల్రెడీ అంటుండ్రు కదా, ఇది ఎవరు ట్రోలింగ్ వేసుకుంటుండ్రు కదా మాస్టర్ కూడా. జానీ మాస్టర్ అప్పుడు ప్రోగ్రామ్ లో జరిగిన ఏమి డాన్స్ నేర్పించడం అని అన్ని ట్రోలింగ్ నడుస్తున్నాయి కదా. ఓకే, లేదు యువశేఖర్ కొడంగల్ గారు అమ్మాయిలకి ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు, అమ్మాయిలు రీల్స్ చూస్తారు, నిజమేనా అది? అమ్మాయిలు రీల్స్ నాకేం చేయడానికి, అమ్మాయిలతో చేయడానికి. ఓకే మరి థ్యాంక్ యూ, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. మాట్లాడదాం, మళ్ళీ ప్రెస్ మీట్ పెడదాం. పెట్టండి, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఉప్పల్ బాలు తోటి వాళ్ళతోటి ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా. అవునవును, ఆజుబ్బా నాయ పాట పాడిందా ఉప్పల్ బాలు? అవును, అట్లా ఉంటా. మనం పడితే ఇంకా రేంజ్ లో వెళ్ళిపోతుంది వీడియోలో. మీరే పాట పడతారు, హిందీయా బాలీవుడ్? అన్ని పాటలు పడతాం. మీకు ఒకసారి ఇంటర్వ్యూ పెట్టుండి నా యువశేఖర్ ఇంటర్వ్యూ అంటే మజాగా కాదు, మొత్తం టాప్ లో వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైందా? త్వరలో పెడదాం. పెట్టండి, పెడితేనే మంచిగా ఉంటది. మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారు మరి? నాకు చెప్తున్నా కదా, నేను ఎక్కువ విలేజ్ లలో ఉంటాను, పొలం ఉంటది, మాకు వర్క్ ఉంటదని నేను రావట్లేదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుందాం. ఎందుకంటే డైరెక్ట్ మా కొలంగాలు వచ్చి అన్న తీసుకోని అంటే అట్లా రారు మీరు. నైని అని ఒక అమ్మాయి ఉన్నారు, మీ ఫ్యాన్ అంట, బాగా మీ వీడియోస్ చూస్తారంట. అమ్మాయితో రీల్స్ చేస్తారా వచ్చాక? ఎవరు? నైనా అని. ఒక్కసారి చెప్తా వినండి, మన తోటి చేసిన అనుకో వాళ్ళకి ఆటోమేటిక్ ఫేమ్ వస్తుంది. అర్థమైందా?
మేము వాళ్ళలక ఇళ్ళలక చేసుకోమని లేకుంటదండి. శ్రీదేవుడు ఎంతో మందికి ఎంతో ఇప్పుడు యువశేఖర్ పేరు పైన మీద ఫేక్ పేజీ బ్యాంక్ పేజీలు ఫేక్ అకౌంట్లు చాలా పెట్టుకున్నారు, చాలా డబ్బులు సంపాదించుకుంటారు. అమ్మాయికి లైఫ్ వస్తుందా? లైఫ్ ఇస్తారా రీల్స్ చేసి? లైఫ్ ఎందుకు ఇస్తాం? లైఫ్ ఆమె చేసుకున్నది తెలుసా. లైఫ్ ఖరాబ్ చేసుకునేది, లైఫ్ తీసుకునేది ఆమెతో ఉంటది. మనం డైరెక్ట్ ఇవ్వలేం కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు లైఫ్ గురించి చేస్తున్నావా, నీ ఫ్యూచర్ గురించి చేస్తున్నావు ఇంటర్వ్యూలు. ఫ్యూచర్ అంటే నువ్వు రేపటి రోజుల్లో నేను ఎలా బతకాలనేది కదా. అవును. మరి ఇప్పుడు మాది కూడా అదే సేమ్ ఉంటది. ఓకే. ఇప్పుడు చూడు, నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నట్టనే కరెక్ట్ టకటక్ ఆన్సర్ అయితే వస్తుందా లేదా? వస్తాయి ఎందుకు? నేను చెప్పింది కరెక్టా కదా? రైట్. ఇదే కంటిన్యూ చేయి, ఇంటర్వ్యూ పెట్టు, అప్పుడు మాట్లాడదాం. ఓకే. థ్యాంక్ యూ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా లైఫ్ ఇస్తారంటండి మీకు. అంటే మంచి ఫేమ్ తీసుకొస్తా అంటున్నారు. ప్రపంచం ఇక్కడ ఆగిపోయినా పర్వాలేదు, నాకు అలాంటివన్నీ వద్దు. ఎందుకు? సో ఆయన ఏమన్నారు ఇప్పుడు? నాకు రీల్ చేస్తే ఫేమ్, 1 రీల్ ఫేమ్, నేమ్, మనీ అన్నీ వస్తాయి అంటున్నారు. వద్దు. సో మీరు జాబా ఎంప్లాయ్ ఏంటి అసలు? ఎట్లా మీ ఇన్కమ్ అదంతా ఎట్లా మీకు? ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా, మేబీ చూద్దాం ఫ్యూచర్ లో. సో ఈవెంట్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? నో. జాబ్? నో. మరి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆర్ అప్పుడప్పుడు కొన్ని వర్క్స్ చేస్తూ ఉంటా. సో కొన్ని పర్సనల్ గా. సో అలా. సో అట్లా మీకు అంటే మీ కాస్ట్యూమ్కి మీకు మనీ కావాలి కదా మీ మెయింటెనెన్స్కి, అట్లా. చెప్పాను కదా, పర్సనల్ గా కొన్ని వర్క్స్ ఉంటాయి. సో అలా కంటిన్యూ. పర్సనల్ అంటే అమ్మో చెప్పకూడదు, అవి పెద్ద కాంట్రవర్సీ అయిపోతాయి. ఓకే. సో అలా అట్లా అంటారు. సో ఈ మధ్య కాలంలో మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. మీకు ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యాక ఒక అమ్మాయి బాధ్యతలు, సెక్యూరిటీకి ఎట్లా ఉండాలి అన్ని మీకు తెలుస్తుంది కదా. అట్లా ఎప్పుడైనా నైట్ టైం ఒంటరిగా వెళ్ళినప్పుడు భయపడ్డారు ఎప్పుడన్నా? ఇప్పటికీ భయం వేస్తూనే ఉంటుంది. ఓకే. ఈ కాలంలో అబ్బాయిలు మనుషులో లేక మృగాలో తెలియట్లేదు. ఎందుకు అట్లా? కొన్ని అంతేలే. సో కొంచెం భయం ఉంటుంది, బట్ అలా వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళిపోవాలి. సో మీరు 2 phases చూసారు లైఫ్లో, మెన్ టు ఉమెన్. సో మెన్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా భయపడ్డారా అంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ? నిజానికి నాకు 2 లైఫ్లు ఒకేలా ఉన్నాయి, బట్ కొంచెం వీటిలో క్రిటికల్ కండిషన్స్ ఉన్నాయి, బట్ 2 సేమ్ టు సేమ్. సో మీరు 2 చూసారు. సో అమ్మాయి జీవితం కష్టమా, అబ్బాయి జీవించడం కష్టం అంటారా? సో ఈ కాలంలో అయితే అమ్మాయిల జీవితాలు కష్టం, ఒకప్పటి కాలంలో అయితే అబ్బాయిల జీవితాలు కష్టం. సో మీరు ఎప్పుడన్నా అబ్బాయిలు ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యారా? అంటే ఇబ్బందిగా 10 మందిలో వెళ్ళడం? నిజానికి నేను బయటికి వెళ్తా, ఎత్తిన తలకి అంటే దించిన తల పైకి ఎత్తకుండా నడుస్తా. ఆర్ నా ఫ్రెండ్స్ ఉంటేనే నేను బయటికి వెళ్తా, ఒంటరిగా వెళ్ళను. ఇప్పుడు ఇంటర్వ్యూకి కూడా నా ఫ్రెండ్ తోనే వచ్చా, సింగిల్ గా వెళ్ళలేను, నాకు నచ్చదు. సో ఎవరైనా లేకపోతే నాకు కొంచెం సిగ్గు. సో ఎప్పుడన్నా మిమ్మల్ని వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఎక్కిరించడం అట్లా ఎప్పుడేం చేశారు ఎవరైనా? అలా ఏం చేయలేదు, ఎందుకంటే నేను తల దించుకొని నడుస్తా. సో ఎవరైనా చూస్తే ఏమైనా అంటారన్న భయంతోనే దించుకొని నడుస్తా. సో చాలా మంది అంటారు, కామెంట్ చేస్తారు, అలాంటివి ఏమైనా ఉంటాయని. సో కొంచెం అలా డల్ గా ఫేస్ పెట్టి కొంచెం నవ్వుతూ కనిపించావు అనుకో, నవ్వుతుంది కదా అని మాట్లాడడానికి వచ్చేస్తారు. అదే సీరియస్ గా వెళ్ళిపోయాను అనుకో, ఎవరు మాట్లాడరు, కత్తుల రక్తంలా ఉంది వదిలేస్తారు. సో అందుకని నేను బయట ఉన్నప్పుడు సీరియస్ గానే ఉంటా. నార్మల్ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మాత్రమే నవ్వుకుంటుంటా, బయటకు వెళ్తే సీరియస్ గానే ఉంటా. సో చాలా మంది ట్రాన్స్ఫార్మ్ అయ్యాక మెన్ టు మెన్ ఫైనాన్షియల్ గా పెరగడానికే చాలా మంది మారుతారు. అంటే ఫీలింగ్స్ వచ్చాక మారిన తర్వాత ఇంకా మనీ వైపే వెళ్తారు. సో మీరు అట్లా ఏమనుకుంటున్నారు? మనీ వైపు వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీ మనసు చెప్పిన మాట విందాం అనుకుంటున్నారా? నేను ఇప్పుడు నా మనసు చెప్పిన మాట వింటా. సో మనీ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. బట్ ఇవాళ నా జీవితంలో నేను కోరుకునేది దక్కకపోతే ఎలా? కాబట్టి నేను ఎప్పుడు ఏదైతే అనుకుంటానో అదే చేస్తా. అంటే నార్మల్గా ఈవెంట్స్కి వెళ్ళడం అంటే వెళ్తారు, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ చేసుకొని రీల్స్కి వాటికి వెళ్తారు కదా, ఈవెంట్స్కి వాటికి. సో మనీ సంపాదించడం కోసమే అని. సో కొంతమంది మనీ ఒకవేళ నేనే మనీ సంపాదించాలి అనుకుంటే ఇన్స్టా నా ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ వల్గారిటీ ఉండదు, వల్గారిటీ మాటలు ఉండవు, వల్గారిటీ డ్రెస్సింగ్ ఉండదు. నార్మల్గా ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు, ట్రాన్స్ ఉమెన్స్ చేస్తున్నారు. నేను ఇంతవరకు అలా చేయలే, నాకు అంత వల్గర్గా ఉండటం నచ్చదు. సో ఒకవేళ డబ్బు కోసం అనుకుంటే నేను అవన్నీ ఎక్స్పోజ్ చేయొచ్చు. సో నాకు అలా ఇష్టం లేదు. ఒక ట్రాన్స్ కి ఒక అమ్మాయికి ఉండే డిఫరెన్స్ ఏంటి? తల్లి.
సో జన్మనివ్వకపోవటం అదొక్కటే మా ఇద్దరి మధ్యలో తేడా. ఇంకా అదంతా సేమ్ టు సేమ్. లైఫ్ కూడా ఆల్మోస్ట్ అంతే. సో అలా. సో మీ కోరిక ఇట్లా మారడం, అందంగా తయారవడం, ఉండడం, సో ఫ్యూచర్లో దీనివల్ల ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకుంటున్నారా? అసలు ఈ ట్రాన్స్ ఉమెన్ లైఫ్లోకి అడుగు పెట్టడమే ఒక పెద్ద కష్టం. సో దీన్ని మించిన కష్టం ఇంకా మరొకటి ఎందుకుంటాయి? ఈ కష్టాల కడిలోనే వెళ్తూనే ఉండాలి. సో ఆ నార్మల్గా ఏదైనా కట్ అయితే అవి కుట్లేపించుకుంటేనే బాధ, నొప్పి తట్టుకోలేము కొన్ని మంత్స్ వరకు. సో ఫుల్ బాడీ సర్జరీ, మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కదా, అసలు ఆ బాధ ఎట్లా భరించారు ఏంటి? అసలు తప్పదు. ఇప్పుడు మనకి ఇష్టమైనది కావాలి అనుకుంటే ఎంతటి కష్టమైనా చేయాలి. సో నేను అద్దంలో చూసుకొని నేను స్త్రీగా భావించుకోవాలి అనుకుంటే నేను నచ్చినట్టుగా మారాలి. సో అంటే ఇష్టపడి చేసింది ఎప్పుడు కష్టం అనిపించదు. సో నాకెప్పుడు అంత కష్టం అనిపించలే. సో ఇష్టపడ్డాను, జరిగిపోయింది. సో ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? ఫస్ట్ లో ఎవరు ఒప్పుకోరు. సో అన్నీ అయిపోయాకే వాళ్ళకి చెప్పాలి. సో ఇప్పుడు ఓకే అంతా ఇప్పుడు ఓకే ఎవరి లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ పరంగా నాకు వెల్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో మనసుకు నచ్చింది చేయి. అంటే చుట్టాలు వాళ్ళు ఏమంటారు? నో వాళ్ళతో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే బాగుంది, ఇంకా అలానే ఉంచు. సో ఎవరి దగ్గర బ్యాడ్ అవ్వద్దు. సో వెల్ విసర్గానే ఉంటారు చాలా వరకు. అంతేగాని తప్పుగా అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు అంటారు? అలా ఏం లేదు. సో ఫ్యూచర్ లో మీ మనసుకు నచ్చిన అబ్బాయి వస్తే ఇంట్లో ఒప్పిస్తారా? మేబీ ఖచ్చితంగా. నాకు ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్. సో జీవితంలోకి వచ్చిన వ్యక్తి కోసం ఆలోచించను. సో ఫస్ట్ లైఫ్ ని చూసుకుంటా, తర్వాత ఫ్యామిలీని చూసుకుంటా. సో ఫ్యూచర్ ఏమవుద్ది అనుకుంటున్నారు ప్రస్తుతం మీరు? ఇంకా ఏమనుకున్నారు? నా చేతిలో ఉంటే విజయ్ దేవరకొండను, రామ్ చరణ్ పెళ్లి చేసుకోవాలనుకుంటా. రామ్ చరణ్ గారు 2 పెళ్లి చేసుకుంటారు ఒకవేళ ఛాన్స్ ఉంటే? చేసుకుంటా. అంటే ఉపన్యాస గారికి అన్యాయం చేస్తుంటారు. ఇంట్లో ఇళ్ళలో వంటింట ప్రియురాలు. సో ఛాన్స్ లేదు, వచ్చే జన్మలో చూసుకుంటాను ఆయనతో. విజయ్ దేవరకొండ గారు అంటే ఎందుకు ఇష్టం అంతే. సో తనని చూస్తే ఒక రొమాంటిక్ గా కనిపిస్తారు కదా, సో అలా ఇష్టం. సేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకటే. మీది అయిందా? సేమ్ ఏజ్? ఏజ్ కాదు, డేట్. అండ్ సాయి పల్లవిది గారిది కూడా అనుకుంటా May 9 ఐ థింక్. సో అలా. సో నార్మల్ గా ఇప్పుడున్న సెలబ్రిటీస్ కూడా నిజంగా సర్జరీలు చేయించుకొని అంత అందంగా ఉంటారా, లేకపోతే పుట్టుకతో అట్లా ఉంటారంటారా? కొంతమంది ఈ మధ్య అన్ని సర్జరీస్ ఉంటున్నాయి, ఎవరో నూటికొకటి ఉంటున్నారు. సో సర్జరీ అంటే చాలా భయంకరమైన విషయం, ఎందుకంటే ప్రస్తుతం బాగుంటది కానీ ఫ్యూచర్ ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు కొంచెం ప్రాబ్లం. అంటే ఏమవుద్ది? ఒకవేళ నోస్ సర్జరీ అనుకో, సడన్ గా ఎక్కడైనా చెయ్యి ఎవరిదైనా తగిలినా అది కొంచెం లెఫ్ట్ అవ్వటం, సో అలాంటివి జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ ఉంటాయి. సో ఒక గాజు బొమ్మలా ఉండాలి అంత. ఇంకా అంటే ఇప్పుడు మీరు పదే పదే ముక్కుని ఇట్లా అన్నా కూడా జరుగుతుంది, అది షేప్లెస్ అవుతాయి. మరి మీకు జలుబు వచ్చినప్పుడు ఇట్లా తెలుసుకుంటే ఎట్లా? నాకు అలాంటి సర్జరీస్ ఏం కాలేదు. సో నాది ఓన్లీ బాడీ చేంజ్ వరకే. సో ఫేస్ అంతా నాది ఒరిజినల్, ఎక్కడ నోస్ సర్జరీ, లిప్ సర్జరీ ఏం లేదు. అవునా? అంటే ఇంతవరకు సర్జరీ ఫేస్ కనుకొని అడిగారా? నేను నేచురల్ గానే ఉన్నా. మేబీ ఫ్యూచర్ లో నోస్ చేయించుకోవచ్చు అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఓకే, ఇది నేచురల్, నమ్మొచ్చు. అంటే శ్రీదేవి గారు కూడా చూడొచ్చు, పాత సినిమాల్లో నోసు లావుగుండి ఆవిడ ఏమైనా హీరోయిన్ అయ్యే ముందేమైనా అట్లాంటి? హీరోయిన్ వరకు ఫస్ట్ సైడ్ యాక్టర్ అయితే చాలు. సైడ్ యాక్టర్ అంటే ఎట్లా, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ గానీ అట్లానా? మేబీ. సో అలా. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? తెలుగు, హిందీ ఆర్ అంతే, ఇంగ్లీష్. తెలుగులే మీరు? పక్కా. అంటే చాలా మంది వేరే లాంగ్వేజెస్ మాట్లాడుతుండే, మార్వాడి లాంగ్వేజెస్ అవి ఇవి. నాకు అలాంటివి. రీసెంట్ గా నేను హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళా. సో ఎయిర్పోర్ట్ లో ఏమో పోలీసులు ఉంటారు కదా చెకింగ్ అప్పుడు, అయితే నా వెనక 2 ఫారిన్ అమ్మాయిలు ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్యలో నేనున్నా. సో చెకింగ్ అవుతుంది, అయితే యూ హ్యావ్ ఎనీ లైటర్ అని అడిగితే నాకు ఎలాంటి హ్యాబిట్స్ లేవని తెలుగులో మీరు తెలుగా అంటే అంటే చూడడానికి యూరోపియన్ లో ఉన్నారు. అదే కొంచెం తెలియట్లేదు కదా మొత్తం. సో చూడడానికి యూరోపియన్ లో ఉన్నారంటే సో ఓకే నేను తెలుగు పక్కా అని చెప్పాను. సో మీరు తెలుగు వాళ్ళే? తెలుగు పక్కా. వైజాగ్ మాది, చిన్న వైజాగ్ గుమ్మలక్ష్మీపురం దగ్గర జేకలిగొట్టు విలేజ్. గుమ్మలక్ష్మీపురం చాలా బాగుంటుంది. సో వైజాగ్ నుండి కొంచెం విజయనగరం, గుమ్మలక్ష్మీపురం, జేకలిగొట్టు అన్ని పక్కా పల్లెటూర్లు. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగా, 90s కిడ్నీ. సో చాలా జ్ఞాపకాలు ఉండిపోయాయి అట్లా మీకు.
ఇప్పటికీ కూడా నచ్చినప్పుడల్లా హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతూనే ఉంటా గుమలక్ష్మీపురానికి. చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? నన్ను చిన్నప్పటి నుంచి కొంచెం స్పెషల్గానే చూసేవారు. సో చాలా వరకు ఇది ట్రాన్స్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే కామెంట్ చేయటం, సొగతాలి మాట్లాడటం, ఏడిపించడం, అల్లరి చేయటం. ఏముండదు నా లైఫ్లో. నేను ఎప్పుడూ అలాంటివి చూడలా. మేబీ చూసినా చిన్న చిన్న అక్కడక్కడ, అవి ఇప్పుడు మనసుకి అంత నొప్పి కలిగించేలా ఏది అనిపించలే నాకు. బహుశా అవి నాకు బాధ కలిగించలేదు. సో నేనే వాటిని లైట్ తీసుకున్నానో తెలీదు. బట్ నేనైతే వాటిని ఫేస్ చేయలా. హ్యాపీ. సో ఇప్పుడైతే కొంచెం సెలబ్రిటీలా చూస్తారు అందరూ. అంటే గుచ్చి ఇదివరకు మీరంటే తెలియదు. సో గుచ్చి చూడడం వల్ల సో బిగ్ బాస్ ఆఫర్ ఏమైనా వస్తే వెళ్తారా ఫ్యూచర్లో? మేబీ. ప్రస్తుతానికైతే చెప్పలేం, వస్తే చూద్దాం. నార్మల్గా మీకు కమ్యూనిటీ అది ఏదో ఉంటుంది అంటారు కదా. సో ప్రియాంక సింగ్ గారు వాళ్ళు మాట్లాడతారా మీతో? నేను ఎప్పుడు తనని లైవ్లో చూడలా, బట్ తెలీదు నాకు. అంటే వాళ్ళు కూడా మీ కమ్యూనిటీ లేదా వేరే మా కమ్యూనిటీ. బట్ నేను ఎప్పుడు అంత ట్రాన్స్ పీపుల్స్ లో అసలు కమ్యూనిటీ అంటే ఏంటి? నార్మల్ మా అందరిది కష్టమైన నష్టమైన మాకంటూ కొంతమంది ఉంటారు కదా సభ్యులు, అంటే ఫ్యామిలీ లాగా. మా అమ్మ నాన్న మమ్మల్ని ఎలా చూసుకుంటారో వాళ్ళు కూడా అంతే. సో మా లైఫ్ లో ఏ కష్టం వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. సో మాకు వెల్ విషర్స్ గా ఉంటారు వాళ్ళు. మీ గురించి ఏదైనా లోటుపాట్లన్నీ చూసుకుంటూ ఉంటారంటారు. కష్ట నష్టాలన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో ప్రియాంక సింగ్ గారు ఉన్నారు, ఆవిడ కూడా ఇట్లానే చేంజ్ అయ్యారు. సో మీతో ఎప్పుడే మాట్లాడడం, కొలాబరేట్ అవ్వడం ఇప్పటి వరకు తనని చూడలే ఎక్కడ. మేబీ చూసాక మాట్లాడొచ్చు. సో తను చూస్తే తను నిజంగా అమ్మాయిలా ఉంటారు. సో చాలా అందంగా ఉంటుంది. సో అవన్నీ సర్జరీస్ మీద అంటారా? ఏమో నాకు అవన్నీ తెలీదు. నేను అట్లా అవుతాను. అంత పర్టికులర్ గా నేను తన కోసం ఎప్పుడు సెర్చ్ చేయలేని తెలీదు. అంటే టెలివిజన్ లో ఎప్పుడైనా చూసినప్పుడు చాలా బాగుంది అనిపించేవారు అంతే. అంతవరకు ఏం తెలీదు. నేను అంతగా చూసి స్క్రోల్ చేస్తాను తప్ప నేను ఎక్కువగా ఎలా అమ్మాయిల మీద ఏవైనా ఆడపిల్లల మీద ఇన్సిడెంట్స్ కానీ అత్యాచారాలు, సో కొంచెం రాజకీయ పరంగా ఇలాంటివి చూస్తూ ఉంటా. సో భక్తి పరంగా ఇలాంటివి. సో మిగతావన్నీ స్క్రాప్ అంతా రీల్స్ ఇవన్నీ పెద్దగా పట్టించుకో. సో ఎక్స్పోజింగ్ చేసి అమ్మాయిలు ఎక్కువ అయిపోయారు. దానివల్ల అమ్మాయిలకి బ్యాడ్ నేమ్ వస్తుంది అమ్మాయిల రీల్స్ కి. అట్లనే బయట వేరే ట్రాన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయట ట్రైన్స్ లో కానీ సిగ్నల్స్ దగ్గర కానీ అందరిని బెదిరించి మనీ అడగడం, అట్లాంటి వాళ్ళ వల్ల మీ కమ్యూనిటీకి మీకు ఏమైనా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయో? చాలా వరకు వచ్చింది, చాలా వరకు వస్తూనే ఉన్నా, ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. ఒక ట్రాన్స్ మహిళ ఏం చేసినా అంటే తను మంచి చేస్తే జనాలు ఎవరు పట్టించుకోరు. అదే ఒక తప్పు చేస్తే మాత్రం ఇది చేసింది అది చేసింది ఇక్కడ అక్కడ ఒకటే వేధింపులు, ఒకటే ఎగతాళులు, ఒకటే వెలితి చూపడాలు. అదే మంచి పనులు వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటూ మాకు మంచిగా ఉంటే మేము ఎందుకు అవన్నీ చేస్తాం? సో ఈ మధ్యకాలంలో అంటే కొంతమంది అబ్బాయిలు కూడా ఇలా సో డ్రెస్సింగ్ వేసుకొని అలా మా పరువులు తీసి బజార్న పెడుతున్నారు తప్ప ఒకప్పటి కాలంలో అలా ఉండేది కాదు. ట్రాన్స్ ఉమెన్ ఎప్పుడు అలాంటి పనులు చెయ్యరు కూడా. ఇప్పుడు నార్మల్గా మనం మీరు చెప్పింది కరెక్ట్. ఇన్స్టా చూసుకుంటే అబ్బాయిలు చాలా మటుకు అబ్బాయిలు అమ్మాయిల డ్రెస్సులు వేసుకొని, నాకు ఇన్స్టా ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. ఫస్ట్ ఎవరమ్మాయో తెలియట్లేదు, ఎవరు అబ్బాయో తెలియట్లేదు. చూడ్డానికి ఒక్కొక్కసారి అబ్బాయి అందంగా కనిపిస్తాడు, అబ్బాయి ఏమున్నారు అనుకునే లోపు ఇంకొక వీడియో చూసేసరికి అయిపోయింది. ఇంకా అమ్మాయి ఫీజులు ఎగిరిపోతాయి. ఓకే ఇంకా వదిలేస్తా, ఎవరి లైఫ్ వాళ్ళది, మనం జడ్జ్ చేయలేము, ఇంకా వదిలేయటమే. సో ఇక్కడ దాకా చూస్తే ఫేస్ అబ్బాయిలా ఉంటది, బాడీ డ్రెస్సింగ్ అంతా అమ్మాయిలా ఉంటది. సో వాళ్ళు బిహేవ్ చేసే మొత్తం అమ్మాయిలాగే ఉంటది. సో వాళ్ళకి మీకు తేడా ఏముందంటారు? సో మేము ఒకవేళ సర్జరీ నాకు కూడా కాకపోయింటే నేను కూడా గే పర్సన్. సో నేను గేను కదా అని ఒళ్ళు విరుచుకుంటూ ఇలా అని ఎవరేమనుకున్నా అంటూ నేను చెయ్యలేను. ఎందుకంటే నా ఫీలింగ్ నాకు తెలుసు, చుట్టుపక్కల నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి తెలిస్తే చాలు. సో వీళ్ళందరికీ తెలుసు నా బాడీ నా ఇష్టం కదా అని వ్యక్తపరచలేను, సో చూపించలేను. సో ఒకవేళ అలా ఉండుంటే సైలెంట్ గానే ఉంటా. నా ఫీలింగ్ నా వరకు ఉంటే చాలు, నాకు తెలిసిన వాళ్ళ వరకు ఉంటే చాలు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళకు ఉంటే చాలు. సో మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. సో మీరు ఇప్పుడు చూస్తారు కదా రీల్స్ లో అబ్బాయిలే వాళ్ళు, కానీ అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, నడుము రూపడాలు అవి ఇవి. సో అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు చూసాను అనిపిస్తుంది, చెప్పాలి అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తారు మీలాంటి వాళ్ళ మాకు ఏమో. సో మళ్ళీ ఏమంటారు చెప్తే, మా బాడీ మై చాయిస్, మై బాడీ మై చాయిస్. సో మా మనోభావాలు దెబ్బతింటాయి మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే అంటారు. సో అలాంటప్పుడు మంచి కోసం చెప్పినా వాళ్ళకి అర్థం కాలేనప్పుడు మనం ఏం చెప్పలేం.
రోజు రోజుకి పెరిగిపోతున్నారు, అబ్బాయిలే అమ్మాయిలు అయిపోతున్నారు. మా కమ్యూనిటీ వాళ్ళ డౌట్ కూడా ఇదే, మన వంశం నాశనం అయిపోతుందేమో, కొత్త చెదపురుగులు వస్తున్నాయి అని అనుకుంటారు. అంటే వీళ్ళంతా చెదపురుగులు అంటారా? ఫిక్స్ అయిపోతున్నాం ఇంకా మేము. సో వీళ్ళందరూ వచ్చాక మేము ఏమైపోవాలి? సో వాళ్ళు ఎందుకు మీ అంత ధైర్యం చేసి స్టెప్ తీసుకోరు అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి? నా డౌట్ కూడా అదే. పోనీ ఇంత ఎక్స్పోజ్ చేసే బదులు పోనీ సర్జరీస్ అయితే ఫ్యామిలీ ప్రాబ్లం ఇది ఉంటుందంటే ఒక అర్థం ఉంది. మీరు సోషల్ మీడియాలోకి వచ్చేసాక కూడా ఫ్యామిలీకి తెలుస్తుంది కదా, సో అయిపోవడానికి ప్రాబ్లం ఏముంది? ఒకవేళ ఫ్యామిలీకి తెలియట్లేదు అంటే ఒక భయం ఉంటుంది, ఫ్యామిలీకి దూరం అయిపోతానేమో అని. ప్రపంచానికే చూపిస్తున్నప్పుడు అవ్వడానికి ప్రాబ్లం ఏముందో నాకైతే అర్థం కాదు. ఒకవేళ తప్పుగా అనుకోవద్దు, చెప్తున్నా నా ఒపీనియన్ అయితే. ఒకవేళ ఫస్ట్ నేను అదే స్టేజ్ నుంచి వచ్చా, ఇప్పుడు నేను సర్జరీస్ అని అయిపోయాయి కాబట్టి నన్ను ట్రాన్స్ ఉమెన్ అన్నారు, లేదంటే నేను కూడా గేనే అవ్వకపోయింటే. సో నాకు కూడా ఒక్కసారి కరెక్ట్ అనిపించదు, బట్ ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి వాళ్ళ చూసింగ్ అది. అంటే వాళ్ళ వల్ల మీలాగా అంటే వాళ్ళు ఫేమ్ కోసం చేయొచ్చు అంటారా? ఏముంది ఇప్పుడు నేను ఒకవేళ వల్కర్గా వీడియోస్ చేసిన ఎవరైనా నాకు నెగిటివ్ గా అగైనెస్ట్ గా మాట్లాడితే ఏమంటారు, కొజ్జా ఆర్ చెక్క, ఇతర వర్డ్స్ మాట్లాడతారు. అదే వాళ్ళు చేసిన సేమ్ వర్డ్స్. ఇప్పుడు వాళ్ళకి మాకు తేడా ఎక్కడ ఉంది? వాళ్ళని అదే భాషలో తిడుతున్నారు, మమ్మల్ని అదే భాషలో తిడుతున్నారు. సో అవన్నీ చేయడం వాళ్ళ వల్లే కదా. అలాని వాళ్ళదే తప్పని కాదు, మా ట్రాన్స్ ఉమెన్స్ లో కూడా ఉన్నారు. సో ఉన్నాయి కదా అని బట్టలన్నీ అర్ధనగ్నంగా ఉండటం, చిన్న చిన్న బట్టలు వేసుకోవాలి, చిన్న చిన్న వెస్ట్రన్ వేర్ ఉన్నవే ఆడపిల్లల కోసం. సో మన కోసం చేసిన మనం యూస్ చేయకపోతే ఎలా? అలాని చెప్పి మరీ ఒళ్ళు కనిపించేలా వేసుకోవడం అవి నాకు నచ్చదు. సో నాకు నచ్చదు కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళ ఇష్టం అయితే వాళ్ళ ఇష్టం. అది కాదు, మీరు ఎందుకు ప్రతి ఇంటర్వ్యూలో శారీలో ఎక్కువ కనిపిస్తుంటారు? నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. నిజానికి లంగా నేను ఇష్టపడతా, సో క్యారీ చేయడం కష్టమేమో అని సో కట్టుకోను. కానీ ఒకవేళ ఇలా మంచిగా అవకాశం ఉంటే లంగావనిలోనే వస్తా ఏదో ఒక రోజు. ఓకే, ఇక్కడ టాటూ ఉంది కదా, దాని మీనింగ్ ఏంటి? ఎవరైనా అడిగారు ఎప్పుడు మీనింగ్ ఏంటి? నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఓకే, సో నెమలి పింఛం వేయించుకుందాం అనుకున్నా, సో ఎందుకులే అని ఏకంగా నెమలినే వేయించుకున్నా. నెమలి పింఛం, నెమలే నాకు ఇది వేసుకున్నాక కలిసి వచ్చింది తెలుసా, చాలా సెంటిమెంట్ నాకు ఆ టాటూ. ఓకే, సో పాస్ట్లో లైఫ్ కన్నా ఇది వచ్చాక లైఫ్ చేంజ్ అయింది. సో మీరు ఎవరినైనా ఇష్టపడ్డం, మనసు పడ్డం, లవ్ చేయడం, క్రష్ లాంటి ఫీలింగ్ ఎవరి మీద రాలేదా మీ దగ్గర ఫ్రెండ్స్ లో వాళ్ళ మీద? పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉండేది, 365 పేజీల పుస్తకాలు, చెరగని రాతలు, ఏదో చీకటి గదుల్లో కూర్చుని తన కోసం ఆలోచించే ఆలోచనలు, సో ప్రతి క్షణం గుర్తు తెచ్చుకునే జ్ఞాపకాలు, ఇవన్నీ కాలగంలో కలిసిపోయాయి. సో లైఫ్ అక్కడితో అయిపోయింది అనుకోలేదు నేను. ఓకే, అలా అని చెప్పి తనది తప్పని కాదు, ఎందుకంటే నేను ప్రపోజ్ చేయలేదు కాబట్టి నాదే తప్పు, నాది ఒంటరి ప్రేమ కదా. చెప్పలేకపోయారా? నేను చెప్తాను అనే టైంలో తనకి వేరే రిలేషన్ ఉందని తెలియటం. సో వాళ్ళకి వేరే రిలేషన్ ఉన్నా మీతో ఉన్నారా? నో, తను నాతో ఫ్రెండ్లీగానే ఉన్నాడు. సో మేబీ నేను చెప్పకపోవడం నాది తప్పు, సో అబ్బాయిది తప్పని నేను ఎప్పటికీ అనను. సో ఇది నా మిస్టేక్. మేబీ చెప్పుంటే తను ఎలా రియాక్ట్ అయ్యేవాడో తెలీదు. ఒక్కోసారి అనిపిస్తుంది మేబీ చెప్పకపోవడం బెటర్ అయింది కదా. చెప్పుంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో తన కోసం నేను చెప్పుండేదాన్ని కాదు, ఆ 365 పేజీల పుస్తకాలు నాతో ఉండేది కాదు. ఇప్పటికీ నాతోనే ఉంటాయి, నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. అంటే ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు అంటే పరిచయం? 2.5 years. సో ఇప్పుడు మాట్లాడుకోవట్లేదా? నో, తను అవుట్ ఆఫ్ లో ఉన్నాడు. అంటే తనకి ఇట్లా వేరే రిలేషన్ ఉందని తెలిసాక మీరే దూరం పెట్టేసుకున్నారా? అంటే పరాయి ఆడదాని జీవితం నాశనం అవ్వకూడదనా? అంతే, ఒకరి లైఫ్లో ఒకరి. ఇప్పుడు నన్ను ఒక అబ్బాయి ఇష్టపడుతున్నప్పుడు ఇంకో అబ్బాయిని నేను ఇష్టపడుతున్నా. సో ఇక్కడ ఆ అబ్బాయి సాక్రిఫైస్ చెయ్యాలి, రాకూడదు అంటారు. అదే ఇక్కడ వాళ్ళిద్దరికి వ్యతిరేకం కదా, బతుకు జట్కా బండికి వెళ్ళాల్సి భయం. సో నేనెప్పుడు ఎవరి లైఫ్ లో అగైనెస్ట్ గా ఉండాలని అనుకోను, ఎందుకంటే ఒక మగాడి ప్రేమ ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళకే దక్కాలి. అలాని చెప్పి పెళ్ళి అయిపోయిన తర్వాత కాదు, పెళ్లికి ముందు. సో ఇంకా వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు, నేను ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేయడం అని నేనే ఆగిపోయా. మీరే ఆగిపోయారు. నిజంగా దీని మీద ఒక సినిమా తీయాలి. కొన్ని జ్ఞాపకాలు ఇలా నైనిక నైనాల్లో బాధ అని. నైనిక రెండో ఒకటే, రెండిటికి అర్థం కళ్ళే వస్తాయి. నైనా మీరే పెట్టుకున్నారా? నాయన అంటే మామూలుగా ముసలోళ్ళు అంటారు కదా, అమ్మ నాయన బాగున్నావు నాయన, ఆ నాయన. నైని ఆర్ నైనా. నైనా అంటే సంస్కృతం తెలుసుగా, కళ్ళు అందంగా ఉంటాయో కళ్ళు. సో
మీ కళ్ళు కూడా బాగున్నాయి అవి పెట్టారు ఇట్లా. నేనేం పెట్టుకోవాలన్నా ఒరిజినలే. సో నా ఫేస్ అంతా ఓకే, సర్జరీస్ లేవు, కళ్ళకు కూడా ఏం యూజ్ చేయాలి పెట్టుకుంటారు కదా లెన్స్. నో ఒరిజినల్. సో నిజంగా మీతో టైం అసలు తెలియలేదు, గడిచిపోయింది చాలాసేపు. ప్రాంక్ కాల్స్ నిజంగా శివశేఖర్ కొడంగల్ లక్ష్మి నిజంగా నమ్మారు. రేపు రిలీజ్ అయ్యి పంపాలి, ఎట్లా ఫీల్ అవుతారు? మిమ్మల్ని ఉంటుంది. అబ్బో నన్ను ఏమంటారు, నాకు భయం అవుతుంది. సో పాపం ఆవిడ ఎక్కువగా ఫీల్ అయిపోయారు లక్ష్మి గారు. సో నేను ఒకసారి చూసాను అవన్నీ అంతే ఇన్స్టాలో, లోకల్ పిల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మీరు రారనుకున్న ఇంటర్వ్యూకి, కానీ అడగగానే ఇంటర్వ్యూకి వచ్చారు, 1 డేలో రిప్లై ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ రెస్పాన్స్కి, మీ స్పందనకి, మీ అందానికి, అన్నిటికీ. సో అడగగానే ఇంటర్వ్యూకి వచ్చారు. సో మీతో ఇట్లా కొలాబరేట్ అవ్వాలి మళ్ళీ మళ్ళీ అని కోరుకుంటూ. ఫ్లటింగ్ కోర్స్ ఎక్కడైనా నేర్చుకున్నారా? ఫ్లటింగ్ కోర్స్ నేర్చుకున్నారా? ఫ్లట్టింగ్ అంటే అబ్బాయితో చేస్తే ఫ్లట్టింగ్, అమ్మాయితో చేస్తే ఏమో ఫ్లట్ వచ్చినప్పటి నుంచి ఫ్లట్ చేస్తూనే అన్నారు. అంటే మంచి మంచి అని చెప్పి కూడా చెడు చెడు అంటాం మాకు కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా వచ్చినందుకు, మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చి ప్రాంక్ కాల్స్ మాట్లాడినందుకు. సో అన్ని ఇంటర్వ్యూస్ లో కన్నా ఇంటర్వ్యూలో ప్రాంక్ కాల్స్ మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. తిట్టుకుంటారేమో చెప్పి. సో మీరు దానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇట్లానే మళ్ళీ మళ్ళీ కొత్త గెస్టులతో కొత్త ఇంటర్వ్యూస్ చేస్తూ ప్రాంక్ కాల్స్ అన్ని చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.